ఆయన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఉదయకాల ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. నేటి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యభాగము తద్రీతిగా ఉన్నది. అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయము 14వ వచన ప్రారంభము. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవనియు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోచున్నదని వీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి, వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహాకృపను బట్టి నేటి ఉదయకాల ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము నిరీక్షణ. క్రైస్తవునికి నిరీక్షణ అనే ఒక అంశం ఉన్నది. దేవుని ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము, రక్షించబడినటువంటి మనము, మనకున్నటువంటి విశ్వాసత నీతిని కొనసాగిస్తున్నటువంటి మనకు ఒక అద్భుతమైన శక్తివంతమైన నిరీక్షణ అనే ఒక ఆధారపూరితమైనటువంటి స్థితి మన జీవితాల్లో కొనసాగించుకోవాలి. ఈ లోకములో మనం జీవిస్తున్నాము. ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము మనకు ఈ భూమి మీద ఈ శరీరమును వదలి మన ఆత్మలను దేవాతి దేవుని సన్నిధిలో ఉండాలనే ఒక అద్భుతమైన నిరీక్షణతో కూడిన స్థితిని కలిగి ఉండి మన జీవన క్రమాన్ని మనము చాటుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతున్నాడు. క్రిస్టియన్ హోప్. క్రైస్తవులకు ఒక నిరీక్షణ, హోప్ అనేది ఉండాలి. ఆ హోప్ ఉండటానికి, ఆ నిరీక్షణ మన మనసులో కలిగి ఉండటానికి మన యొక్క ధైర్యము, మన యొక్క స్థైర్యము, మన యొక్క నీతి, మన యొక్క విశ్వాసత, మన యొక్క సమస్తములైనటువంటి యేసును పోలి ఉండే నడవడిక, ఇవన్నీ కూడాను క్రమపరుచుకొని ఆయన కొరకు వెళుతున్నామనే ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు, నీవు ఈ లోకములో జీవిస్తున్నంత కాలము ఏ విధమైనటువంటి అపవాది యొక్క క్రియలకు చోటు లేకుండా మీ యొక్క జీవన క్రమాన్ని చాటుతావని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, ఆ నిరీక్షణలో ఉన్న నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి, పౌలు భక్తుడు తెలియజేశాడు. దేవుని మీద నిరీక్షణ ఉంచి మనము నీతిమంతులుగా తీర్చబడినట్లుగా ఆయన యొక్క పునరుత్థానమునకు శక్తి ఏవైతే ఇచ్చాడో ఆ పునరుత్థాన శక్తి మనకి కలుగుతుంది అనే ఒక నిరీక్షణ నీలో ఉండాలి. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది క్రిస్టియన్ బిలీవర్. ఒక క్రైస్తవుడిగా చెప్పబడినటువంటి విశ్వాసికి ఇది ఒక మార్గమని మీరు గ్రహించాలి. ఆ రీతిగా మనకున్నటువంటి పునరుత్థాన శక్తి కావాలి అని మన యొక్క నిరీక్షణ చాలు. ఏమిటి మన నిరీక్షణ అని చెప్పినప్పుడు 1 కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నప్పుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించదని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినం లేపబడిను, ఆయన కేఫాకును తరువాత 12 కనపడెను.
జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. లేఖనముల ప్రకారము ఆయన పునరుత్థానము చెందాడని ఎప్పుడో వ్రాసినటువంటి ప్రవచనాలు నెరవేర్పుని గురించి మాట్లాడుతున్నాడు. ఆ ప్రవచన నెరవేర్పులో ఉన్నటువంటి శక్తి యేసుక్రీస్తు వారు భూలోకములో ప్రూవ్ చేశారని మనము గమనిస్తున్నాం. ఆయన అద్భుతమైన శక్తివంతమైన నామమును బట్టి ఆయన పునరుత్థాన శక్తిని పొంది ఆ శక్తి మనకును అనుగ్రహించాడని గ్రహించాలి. ఆ రీతిగా ఈ శరీరమును మనం వదిలి ఆ యొక్క ఆత్మ శరీరము అనగా అక్షయమైన శరీరమును దాల్స్తామని ఒక నిరీక్షణ కలిగి మన ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము ఒక మనస్సులో యూ షుడ్ హ్యావ్ టు స్క్రూ ఇట్ ఇన్ యువర్ మైండ్స్ అండ్ యువర్ డీడ్స్ అండ్ యువర్ స్పిరిట్ అండ్ యువర్ యాక్టివిటీస్. నీవు ఏదైనా తప్పులోనికి పాపములోనికి పడిపోకుండా నాకు నిరీక్షణ ఉన్నది, ఆ నిరీక్షణ ద్వారా నాకు పునరుత్థాన శక్తిని నేను పొందుతానని నీవు యోచించి గ్రహించి నీ యొక్క జీవితాన్ని గడుపుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతున్నాడు. అపొస్తలుల కార్యములు చెప్పినటువంటి మాట, నీతిమంతులు అనీతిమంతులు పునరుత్థానము. నీతిమంతుడిగా తీర్చబడినటువంటి నీవు ప్రతి నిత్యము దేవుని వాక్యం ద్వారా బలపరచబడుతున్నావు కదా. ఏ రీతిగా నీవు జీవిస్తున్నావని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 15:22లో ఉన్న సత్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. హల్లెలూయా. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో లాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. జాగ్రత్త సుమి. దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృపను బట్టి ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభులు వారు పునరుత్థాన శక్తిని పొందారు, మరణించి మరల జీవంలోనికి వచ్చారని గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అనేక మంది భక్తులు కూడా చూశారని గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆ రీతిగా మన విశ్వాసతను స్థిరపరచుకొని మనము బలపరచబడిన విశ్వాసతలో జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుండగా నీకు ఒక యోగ్యకరమైనటువంటి ఆశయం ఉండాలి. ఆ ఆశయం ఏంటంటే పునరుత్థాన శక్తి ద్వారా నిరీక్షణ కలిగిన వాడిని దేవుని సన్నిధికి వెళ్లబోతున్నానని నీ జీవన క్రమాన్ని చాటుకోమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. తద్రీతిగా నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకొని నీవు జీవిస్తున్నప్పుడు నీవు తప్పక ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్తావని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతిగా 2 తిమోతి 1:3లో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటని తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలని రేయింబగులు అపేక్షించుతూ నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని. నిష్కపటమైన విశ్వాసము, ఆ నిష్కపటమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. కపటము లేనటువంటి విశ్వాసము. ఇప్పుడు అదే వచ్చిన పేచి. మన విశ్వాసము కపటముతో కూడినదని దేవుడు చూస్తున్నాడని గమనించాలి. అంటే కపటం అంటే ఒకటి కనిపిస్తుంది, మన క్రియలన్నీ కూడాను మన శరీర ఇచ్చలను బట్టి నడుస్తూ ఉంటాయి. ఆ రీతిగా ఉండకూడదు. నిష్కపటమైన విశ్వాసంతో నీవు జీవించాలి. నీ యాజకుడు బోధిస్తున్నాడు, నీ యాజకునికి లేని భయం నీకెందుకు? నీ యాజకుడు దేవునితో మాట్లాడి ఆ క్రియలు చేయించుండగా నీకెందుకు భయమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనశ్శాంతిలో నేను సేవించుతున్న దేవుని ఎడల మనస్సాక్షి నిర్మలమైనది. నీ మనస్సాక్షి ఎలాగుండాలంటే వేవరింగ్ గా ఉండకూడదు. ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది
ఆ ధైర్యము విశ్వాసము నీకుండాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఆ స్థితిలో నీవు జీవించాలి. ఆ స్థితిలో నీవు కలిగి ఉండే పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. భయము వేళ కాకపోతే రేపు తెస్తాం. దేవుని సన్నిధిలో దేవుని కొరకు మరణిస్తే నువ్వు హతసాక్షిగా మిగిలిపోతావు. దేవునికి స్తోత్రాలు. హతసాక్షులైన వారు ఏ రీతిగా వారికి ప్రత్యేకమైన స్థితిని దేవాతి దేవుడు అనుగ్రహించాడు, వారి ఆత్మలు ఏ రీతిగా దేవుని కొరకు భద్రపరచబడి జీవించినయో మీ అందరికీ తెలుసు. ప్రకటనకారుడు స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, నిష్కపటమైన విశ్వాసము, నిర్మలమైన మనస్సాక్షి నీకు నాకు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఉన్న ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడినని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించెను. నిందలేస్తారు, చెప్తే వాళ్ళు వినలేదు. ఏం చెప్పారో అవి చేస్తాం. ప్రభుత్వానికి విరుద్ధం చెయ్యం, దేవునికి విరుద్ధంగా చెయ్యం. దేవుని యందు విశ్వాసం ఇచ్చేవాడు నిష్కపటమైన విశ్వాసం అనేది పరిశుద్ధతతో జీవిస్తున్నవారు. ఆయన బడిన మీద నిందల కంటే మన మీద బడి నిందలు తక్కువే కాదు. కాబట్టి మనం హతసాక్షులమైనా కూడా ఆయన సన్నిధిలో జీవించబోతున్నామని అద్భుతమైన శక్తివంతమైన స్థితి నీకుండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. 2 కొరింథీ 4:14 ఉన్న సత్యాన్ని ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. విశ్వసించుటని కనుక మాట్లాడితని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై. శరీరము ఆత్మ రెండు వేరువేరని క్రైస్తవ్యం బోధిస్తున్నది. ఆత్మకును శరీరమునకును విరోధమని గ్రంథం బోధిస్తున్న గలేషియన్స్ లో మనం చూస్తాం. ఆ 2 పోరాటంలో మనం ఉన్నాం. ఆ పోరాటంలో మనము గెలిచి మన విశ్వాసం ఎక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఆత్మ వరకు వెళ్ళిపోవాలి. ఈ లోకరీతిగా ఉన్నటువంటి శారీరరీత్యా ఉన్న విశ్వాసము ఇట్ షుడ్ హ్యావ్ టు బి కన్వర్టెడ్ అండ్ హ్యాడ్ బీన్ మోడిఫైడ్ అండ్ ఇట్ హ్యాడ్ టు టేక్ ది ప్లేస్ ఆఫ్ ది మెటమార్ఫసిస్ అండ్ ఇట్ హెస్ గో టు ది స్పిరిట్. ఆ సోల్ లోకి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ అంటాడు, విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టుడని ఎరిగి దేవుని విశ్వసించున్నాము కనుక మాట్లాడుచున్నాము. యేసును లేపిన ఆయన తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను లేపుతాడు. ఆ విశ్వాసము ఎవరితో చెప్పమంటాడు? ఆత్మతో. నువ్వు ఆత్మ ద్వారా ఉన్నప్పుడు భయం ఉండదు. భయం ఉండదు. భయం ఉండదు. దేవుడు అలాగని నిన్ను మరణానికి గురిచేయడు. నీ నీతిని విశ్వాసాన్ని చూసి జీవమిచ్చేది ఆయనే. ఆ జీవాన్ని తీసుకునేది ఆయనే. మనకి ఈ లోకంలో బేళ్లు ఇచ్చేది ఆయనే. ఈ లోకంలో బేళ్ల నుంచి విడుదల చేసేది కూడా ఆయనే. నీకును నీ బిడ్డలకును నీ కుటుంబానికి కూడా ఆశీర్వాదాలు ఇచ్చేది ఆయనని గమనించు. నేటి వరకు ఆయన నీకు ఆశీర్వాదాలు ఇచ్చాడని నువ్వు గమనించాలి. స్టిల్ యు ఆర్ లాగరింగ్ బిహైండ్ ద స్క్రిప్చర్స్. ఆ యొక్క వాక్యానుసారమైనటువంటి స్థితి నుంచి ఇంకను వెనుకకు ఉన్నావని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. యెషయా భక్తుడు 6వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. 6వ అధ్యాయంలో ఉన్న సత్యము ఈ రీతిగా ఉన్నది. హల్లెలూయా. 6:9. హల్లెలూయా. పవర్ ఆఫ్ ద లార్డ్. ఆయన నీవు పోయి జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు కాని గ్రహింపకొందరు, నిత్యము చూచుందురు కాని తెలుసుకొనకుందరు. అన్ని చూస్తారు, అద్భుతాలు చూస్తారు, శక్తివంతమైన క్రియలను చూస్తారు, అద్భుతమైనటువంటి దేవుని వాక్యాన్ని పఠిస్తారు, చదువుతారు, అదే రీతిగా బట్టి పడతారు. ఆయన మరణానికి ఎందుకు గురి చేస్తాడండి? ఆయన చేతిలో ఉందండి మరణము.
ఆయన చేతిలో ఉందండి జీవము. జాగ్రత్త సుమి. నీతి నిరీక్షణ నీతో ఉండాలి. అందుకని యెషయా భక్తుడితో చెబుతున్న మాటని చదువుకుంటున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు పోయి ఈ జనుతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందరు కాని గ్రహింపకుందరు, నిత్యము చూచుందరు కాని తెలుసుకొని కొందరు. వారు కన్నులతో చూసి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు నీ జనుల హృదయం క్రొవ్వు చేసి, వారి చెవులు బంధపరిచి, వారి కన్నులు మోయించమని చెప్పారు. దేవునికి తెలుసు ఏం జరుగుతుందో. అన్ని ఆయన చూసే దేవుడే. Everything God is looking at us. Even single activity of the mind. Fraction of second లో కూడా నువ్వేం చేస్తున్నావు ఆయనకు తెలుస్తుంది. సృష్టికర్త అయిన దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. అదే రీతిగా దేవుడు మాట్లాడుతున్న మాటని ఇర్మియా 5:21 ఒక సత్యాన్ని ఆయనే తెలియజేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కన్నులుండయు చూడకయు, చెవులుండయు వినకయు నున్న వివేకము లేని మూఢులారా ఈ మాట వినుడే. దేవుని వాక్యములో ఉన్న సత్యాలు ఎరుగక ఇంకను లోకము వైపు, లోక ఆశల వైపు ఉండాలి. లేకుండే కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి ఆ భారం ఉన్నది. కానీ నీవు నీ దేవుని సన్నిధిలో జీవిస్తున్నావనే ఆ కాంక్ష నీలో ఉండాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు మరి యొక్క సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. 11:8 హల్లెలూయా, స్తోత్రం. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడినది. మరియు జాగ్రత్తగా వినండి, వారి భోజనము వారికి ఉరిగాను, బోరుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును కాక, వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక, వారి వీపున ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయమని దావీదు చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యానుసారం జీవించే మనము ఇంతకాలము ఈ వయస్సు వరకు ఆయన సన్నిధిలో జీవించినటువంటి మనము ఆయనకు విరోధముగా జీవించవద్దు. నీ భక్తి తత్పరత ఏ రీతిగా ఉండాలి అని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. 1 తిమోతి 1లో ఉన్నటువంటి సత్యాన్ని మనం చదువుతుండగా 2:1లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులు చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునదై ఉన్నది. దేవుని దృష్టికి మంచిది అయి ఉన్నది. ఏమంటున్నాడు? సంపూర్ణ భక్తియు మాన్యత కలి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఈ రెండు దేవునే చెప్తున్నాడు. సుఖంగా బ్రతకమంటున్నాడు, నెమ్మదిగా బ్రతకమంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. అధికారుల కొరకు, అధిపతుల కొరకు ఎక్కడికెళ్ళి ప్రార్థన చేస్తావు? దేవాలయంకి వెళ్ళి చేయాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ఆయన ప్రార్థిస్తావో భయం లేకుండా దేవుడు అద్భుతమైన కార్యాలు నీ జీవితాల్లో, నీ కుటుంబంలో చేస్తాడని నీవు గ్రహించాలి. అదే రీతిగా భక్తి ఆ రీతిగా ఉండాలి. నీకు భక్తిలో ఉన్నటువంటి సదృశ్యమనే ఇది మంచి ఇదయు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంగా ఉండవాలని నిశ్చయించుచున్నాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండాలి. ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఏదైనా ఇబ్బంది అనుకుంటే చాలా జాగ్రత్త. ఆయన వాక్యానుసారం జీవించడానికి
జీవించడానికి నీ మనస్సును సిద్ధపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. 9:2 క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం చెబుతున్నది. సత్యమైనదిలా దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడినే ఎండగోరుదును. నాకు బహు దుఃఖమును నా హృదయములు మానని వేదనయు కలవు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క మహాకృపను కలిగిన వారు ఏ రీతిగా జీవించాలో ఆ రీతిగా జీవించాలి, కానీ మనముగా స్వయం ఆలోచనలు కలిగి ఉండకూడదని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా అతిశయం మీద లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించి పరిశుద్ధతతోనూ నిష్కాపట్యములతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొట్టి మరియు విశేషముగా మీ ఎడలను నడుచుకొట్టి మరియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ లౌకిక జ్ఞానమును అనుసరింపక. దేవుని జ్ఞానం కొద్ది పెట్టుకోండి, మీ జీవితాల్లో కొద్ది పెట్టుకోండి. ఇంకా లోకం వైపు చూడకండి. విశ్వాసాన్ని బలపరచుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా నీ మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలని ఆత్మదేవుడు తెలియచేస్తున్నాడు. ఆ రీతిగా మన యొక్క స్థితిని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించి వారికి బెదరక అందరూ ఒక్క భావంతోనే స్వార్థ విశ్వాసభక్షణ పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినిలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీరు రక్షణను కలుగుట సూచన ఉన్నదని ఇది దేవుని వలన కలుగునది. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. దేవుడు ప్రతిదీ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత కలిగి ఉండాలి. మన పోరాటం పరిశుద్ధంగా ఉండాలి. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఏక మనస్సు కలవారై నిలిచియుండుడి. అందరూ ఒకే మనస్సు ఉండాలి. ఒకే సంఘము, ఒకే దేవుడు, ఒకే కాపరి. మనస్సు కూడా అందరినీ ఒకటే ఉండాలి. దేవుడు స్పష్టం మన సమయం ఇచ్చాడు. 4 నెలల తర్వాత దేవుణ్ణి ఆరాధించమని నా సన్నిధికి రెండని ఆయన పిలుచుకున్నాడు. ఆ ప్రభుత్వ వారి నిబంధనలు మనం పాటించాం. ఒకవేళ ఆయన తీసుకెళ్లేటట్టు మన జీవం అంతే అనుకోండి. అది నా ప్రిన్సిపల్ ఆఫ్ థాట్. వీ కెనాట్ చేంజ్ ఇట్. కాబట్టి అట్టి నిరీక్షణ కలవారై ఉండటానికి మన జీవితాలు ఈ రీతిగా సిద్ధపరచుకొని దేవుని కొరకు పనిచేయాలని దేవుడు తెలియజేస్తున్నాడు. నిరీక్షణకు ఆధారమైనటువంటి కొన్ని మాటలు చదువుకుందాం. మరణ సమయమున బలమునిచ్చును. ఆ నిరీక్షణ ఎలాంటిదంటే నీ మరణ సమయంలో ఒక బలాన్ని ఇస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకున్నప్పుడు సామెతల గ్రంథము ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నారు. హల్లెలూయా. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. ఫస్ట్ ఏమో ఒకరి గురించి చెప్పాడు. రెండవ మాట ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. అది నిరీక్షలో ఉన్నటువంటి ఆధారం అదే. ఇది నువ్వు గమనించాలి. మరణము లేకుండాటకు ధైర్యపడుచున్నది. అపొస్తలుల కార్యములు 24:15లో ఈ మాటను చదువుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును వ్రాయబడినవనియు నమ్మి
నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోచున్నది. వీరు నిరీక్షించుతున్నట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఇచ్చి ఉన్నాను. ధైర్యం, అక్కడేమో బలము, ఇదేమో ధైర్యము. మన పరలోకపు పొదుపు నమ్మను కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. కొలస్సీ 1:4 వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, మన కొరకు పరలోకమందు ఏమున్నదో ఆ నిరీక్షణను బట్టి, క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసము గుర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గుర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయించు మన ప్రభువు యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గుర్చియు, పరిశుద్ధులందరి మీద మీ కాపురంటే పరిశుద్ధుడని మీకు విశ్వాసం ఉండాలి. ఫస్ట్ పాయింట్, నమ్మకం ఉండాలి. ఆయన దేవునితో ఉంటాడని నమ్మకం ఉండాలి. ఆయన దేవుడు ప్రార్థన చేస్తే సమాధానం ఇస్తున్నాడని నమ్మకం ఉండాలి. అటువంటి శక్తివంతమైన దేవుని కలిగి ఉన్న పరిశుద్ధతతో ఉన్న వారి మీద మీకు నమ్మకం ఉండాలి. వారి గురించి దేవాతి దేవుని కృపను కలిగి ఉండాలని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ ప్రేమించే గుణం నీతో తీతు 2:13 క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూచుటకు సహాయపడని ఈ నిరీక్షణ. తీతు 2:13 ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. తీతు 2:13 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. సహాయం చేస్తుంది ఈ నిరీక్షణ ఏంటంటే, ఈ భక్తి ఏంటంటే, ఈ విశ్వాసం ఏంటంటే, ఆయన వస్తున్నారు కాబట్టి ఆయనని ప్రత్యక్షతలోనికి మనం వెళుతున్నామనే ఒక ధైర్యాన్ని ఇస్తుందని మనం గ్రహించాలి. హెబ్రేయులకు రాసిన పత్రికలో ఉన్న సత్యాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నాం. 6వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుతున్నాం. 18వ వచనము, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనది, ఆ వాగ్దానానికి వారసులైన వారికి మరి నిశ్చయంగా కొనపరచవలనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యమగలున్నట్లు ఈ ప్రమాణం చేసి వాగ్దానం దొడ్పచ్చు. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తన లోపల ప్రవేశించుచున్నది. మన ఆత్మకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ నిరీక్షణతో మనం జీవించాలంటే పరిశుద్ధత గల జీవితాన్ని దేవుని సన్నిధిలో గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసినాడు. క్రీస్తు మృతుల్లో నుండి లేచుట వల్ల కలిగిన నిరీక్షణ 1 పేతురు 1:4 ఉన్న సత్యాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను గ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందు తన భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాల్గొనట్లు వాటిని అనుగ్రహించెను. దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ రీతిగా మనము ఈ నిరీక్షణ కలిగి ఉందాం. మృతులలో నుండి యేసుక్రీస్తునికి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఇది కూడా గుర్తుంచుకోండి, మరణించిన వారిని జీవములోనికి తీసుకొని వచ్చాడు. ఆ నిరీక్షణతో రేపు నీవు దేవాతి దేవుని ఎదుర్కొనబోచున్నావు. అటు స్థితి కలిగి ఉండు, నిరీక్షణ కలిగి భక్తి తత్పరతో ఈ లోకంలో ఉన్నటువంటి మర్యాదలు చొప్పున కాక ఆత్మ బోధించిన విధానంగా నీ విశ్వాసాన్ని స్థిరపరచుకో. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకొందుము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధనలో అయినా మమ్మలను గుర్తు చేసుకున్నందుకు స్తోత్రాలు. అయినా నిరీక్షణ లేని వారి వలె మేము ఉండకూడదు నాయన. లోక సంబంధమైన జ్ఞానము చొప్పున కాక ఆత్మ సంబంధమైన జ్ఞానము ద్వారా
జీవించి నిన్ను ఆరాధించే యోగ్యత మాకు అనుగ్రహించండి నాయనా. జీవము మరణము నీ యొక్క సన్నిధిలో ఉన్నది నైనా, మీ యొక్క సన్నిధిలో ఉన్నది నైనా. మేము ఒకవేళ లోకము వైపు చూస్తే క్షమించండి స్వామి. నైనా మాకున్నది మీరే నైనా. పౌలు భక్తుడు అంటున్నాడు, నాకు మరణము లాభం అంటున్నాడు తండ్రి. నాకు మరణము లాభము, నేను యేసుతో జీవిస్తానని చెప్తున్నాడు ఆయన. అట్టి స్థితిని నాయన మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. తద్వారా సంఘాన్ని, సంఘ బిడ్డలను మీరు ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. సంఘ బిడ్డల యొక్క కుటుంబాలను, విశ్వాసులను ఆశీర్వదించి బలపరచబడిన గాక. తల్లిదండ్రులకును, బిడ్డలకును, భార్యకును, భర్తకును శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించబడిన గాక. కృపలు భద్రపరచబడిన గాక. ఆత్మతో నింపబడిన గాక. జటిలమైన, కఠినమైన అపవాదికి సంబంధించిన క్రియలు యేసు నామములో విడుదల చేయబడిన గాక. శాంతి, సమాధానంతో నింపబడిన కుటుంబములు, ఆత్మతో నింపబడిన కుటుంబాలతో నీ యొక్క నిష్కల్పమైన విశ్వాసంతో నిర్మించి, బలపరిచి, భద్రపరిచి, అక్షయతను కోరి బలమును దయచేయబడిన గాక. యవనస్తులకు గురించిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగం బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లి బలపరచండి నాయనా, భద్రపరచండి నాయనా. గర్భఫలముల కొరకు అనేక మంది బిడ్డలు నాయన దయచేయండి నాయన. గర్భములు తెరచువాడవు నీవే, నీవు చేయగలవు. చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. కృపలో భద్రపరిచినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లి ఆత్మ కార్యములే జరిగించి మీరు మాత్రమే మహిమ పారాచబడును గాక. అదే రీతిగా వృద్ధులకు మించిన ఆదరణ బట్టి, ప్రార్థనా జీవితమును బట్టి స్తోత్రాలు, కృపను బట్టి స్తోత్రాలు, ఆత్మీయతను బట్టి స్తోత్రాలు, బలమును బట్టి స్తోత్రాలు. వారి వారి బిడ్డలనైనా ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసిన అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, ఆస్ట్రేలియా దేశం, అయినా కువైట్, మస్కట్, అదే రీతిగా ఆసియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ నాయన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఉద్యోగాలు దాయిచ్చేయండి. వాది నుంచి దూరపరిచి మీరు మాత్రమే మహిమ పారచబడను గాక. శక్తివంతమైన ఆదరణతో కూడిన మాటలు, క్షేమకరమైన మాటలు మేము వినేలాగున మీ యొక్క శక్తిని తల్లులకు, తండ్రులకు అనుగ్రహించబడిన గాక. కృపల్లో భద్రపరచబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక. నూతనమైన అనుభవాలతో నింపబడిన గాక. క్రమముతో కూడిన జీవితంలో నా బిడ్డలకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. శక్తివంతమైన దేవా, మీరు గొప్ప దేవుడు అని అద్భుతమైన కార్యములు జరిగించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించండి నైనా. ప్రపంచ కరోనా నుంచి విడుదల చేయండి నైనా. అదే రీతిగా మీరు గొప్ప దేవుడు మరి తండ్రి. అధికారులకు, అధిపతులకు జ్ఞాన వివేకమును దాయిచేయండి. పరిపాలనా సౌలభ్యమును దాయిచేయండి. కుటుంబాల్లో ఉన్న ప్రతి బలహీన పరిస్థితులను విడుదల చేయండి. చిన్నపిల్లలకు ఎదుగుదల జ్ఞాన వివేకము దాయించండి. ఉద్యోగంలో చేయించిన వారికి, అధికారులతో మీరు మాట్లాడి నేను ఆదరణ దాయించండి. చేతి పనులు చేయించిన వారికి ఆర్థిక స్తోమత కలుగు చేయండి. నేను వ్యవసాయం చేసిన నూరత్న ఫలితము దాయించేయండి. భద్రపరిచి ఆత్మ కార్యములు జరిగించగల దేవుడు. ఇతని కార్యములన్నింటిలో మీరే మాతో ఉండి ఆయన మీ కృపలో భద్రపరిచినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభును తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చిన తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక. నీ రాజ్యము వచ్చు గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మారుదిన ఆహారం మాకు దాయించండి. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధుల నుండి కీడులను రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవు అయి ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఇతర ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని యొక్క శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపి కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మ కార్యములు జరిగించిన దేవుడు, ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసి నూతనమైన అనుభవాలతో నింపిన దేవుడు, సంఘమును, సంఘములను ఆత్మతో నింపి పరిశుద్ధాత్మ శక్తితో నింపి కృపల్లో భద్రపరిచి ఆరాధన క్రమములు సక్రమముగా నాయన ఆదరణమైన ప్రార్థనా జీవితం గడపడానికి కృపను చూపిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడినగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. God bless you all. Wish you all the best. God bless you. God bless you all. God bless you.